Hi, this is Kirtana, Srividya Coaching Center, Anantapur. Today, Hindu editorial. Falling short on India's EV journey. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇండియా ఒక ఈవీ జర్నీ మీద ఈరోజు ఎడిటోరియల్. India must ensure technology transfer in the EV segment. On June 2nd, India took a turn for the better in its transport electrification journey by offering a concessional import duty of 15% on completely built up units. This is contingent on the EV manufacturer investing a minimum of about 4,150 crore over 3 years to localize manufacturing in India with a base domestic value add 25% in 3 years, going up to 50% in another 2 years. The notification under the scheme to promote manufacturing of electric passenger cars in India, announced in March 2024, allows for a maximum import of 8,000 completely built units annually for each manufacturer for 5 years. So, India must ensure మనం 2 days ఒకసారైనా చూస్తున్నాం. ఎన్ష్యూర్కి మీనింగ్ వచ్చేసి మేక్ ష్యూర్. సో India must ensure technology transfer in the EV segment. సో ఇండియా ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈవీ సెగ్మెంట్లోకి అని చెప్తున్నారనమాట. ఆన్ June 2nd, ఇండియా టుక్ ఏ టర్న్ ఫర్ ద బెటర్ ఇన్ ఇట్స్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ జర్నీ బై ఆఫరింగ్ ఏ కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఆఫ్ 15% ఆన్ కంప్లీట్లీ బిల్టప్ యూనిట్స్. కన్సెషనల్ అంటే offered at a better rate than usual. Import duty of 15% on completely built up units. So June 2nd na ఇండియా ఒక టర్న్ అనేది చేయటం జరిగింది. ఏది ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ జర్నీ అనేది. సో వాళ్ళు ఏంటంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు వెహికల్స్ని 15% కన్సెషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ కంటింజెంట్ అంటే సో అదొక కండిషన్ అవ్వచ్చు, ఛాన్స్ అవ్వచ్చు. సో కంటింజెంట్. ఛాన్స్, కండిషనల్. సో ఇక్కడ రూల్ అండి, కంటింజెంట్ వచ్చినప్పుడు ఆనే రావాలి. కంటింజెంట్ ఆన్ అనమాట. ద ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఇన్వెస్టింగ్ ఏ మినిమమ్ ఆఫ్ అబౌట్ 4,150 crore ఓవర్ 3 years టు లోకలైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇది ఒక ఛాన్స్. ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఇన్వెస్ట్ చేయడానికి మినిమం అమౌంట్ వచ్చేసి అబౌట్ ఎంత ఇన్వెస్ట్ చేసినారంటే 4,150 crores ఈ 3 years చూసుకుంటే అంత అమౌంట్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. టు లోకలైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈవీ వెహికల్స్ కోసం ఇంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది. విత్ ఏ బేస్ డొమెస్టిక్ వాల్యూ. ఎంత బేస్ డొమెస్టిక్ వాల్యూ ఇప్పటి వరకు ఎంత యాడ్ చేసినారంటే 25% ఇన్ 3 years. 3 yearsలో 25% యాడ్ చేయడం జరిగింది. అండ్ గోయింగ్ అప్ టు 50% ఇన్ అనదర్ 2 years. సో నెక్స్ట్ 2 yearsకి 50% వరకు వెళ్తుందని చెప్తున్నారు. The notification under the scheme to promote manufacturing of electric passenger cars in India announced in March 2024. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే నోటిఫికేషన్ ఉందో అండర్ ద స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్స్ కార్స్ ఇన్ ఇండియా. సో దానికి ఇదే అండి అబ్రివేషన్. సో అది ఏదైతే స్కీమ్ ఉందో వాళ్ళు March 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎలోసీ మ్యాక్సిమం ఇంపోర్ట్. సో ఎక్కువ ఇంపోర్ట్ చేయడానికి ఎలో చేశారు. అప్ టు 8,000 కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్
యాన్యువల్లీ ఫర్ ఈచ్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ 5 years. సో ఈచ్ యాన్యువల్లీ వచ్చేసి 8,000 కంప్లీట్ యూనిట్స్ యాన్యువల్లీగా చేయటం అండ్ దాంతోపాటు ఫర్ ఈచ్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి 5 years పడుతుందని చెప్పి చెప్తున్నారనమాట. The SPMEPCI adds to protect of policies that attempts to boost EV adoption and manufacturing. However, these policies put together fall short of addressing a pressing issue in India's journey to decarbonize and transform mobility technology transfer. India began this journey in 2015, about 5 years later than most large economies. An outlay of 895 crore for the faster adoption and manufacturing of hybrid and electric vehicles in India FAME scheme for 5 years expanded to 10,000 crore in 2019. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ది SPMEPCI యాడ్ చేయటం జరిగింది టు ద బొటెక్ ఆఫ్ పాలసీస్. సో బొటెక్ అంటే అన్ని కలిపి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో వాటన్నిటిని కలిపి బొటెక్ అంటారనమాట. ఏవైతే కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని. దట్ అటెంప్ట్స్ టు బూస్ట్ ఈవీ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వాళ్ళు ఏంటంటే ఈవీ అడాప్ట్ చేసుకోవటం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళు యాడ్ చేయటం జరిగింది ఆ స్కీమ్లో. హౌఎవర్ these policies put together fall short of addressing a pressing issue in India's journey to decarbonize and transform mobility technology transfer. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే హవెవర్ దీస్ పాలసీస్ ఏవైతే పాలసీస్ ఉన్నాయో అన్నీ కలిపి పుట్ టుగెదర్ అంటే అన్నీ కలిపి అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ అడ్రస్సింగ్ ఏ ప్రెస్సింగ్ ఇష్యూ. సో ఇది ఏదైతే ఉందో ఇండియాలో ఉండే ఒక జర్నీ ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏదైతే ఉందో దీన్ని అడ్రస్సింగ్ చేస్తూ వాళ్ళు డీకార్బనైజ్ చేస్తూ అంటే కార్బన్ లేకుండా అండ్ మొబిలిటీ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. మొబిలిటీ టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. మొబిలిటీ నుండి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారు డీకార్బనైజ్ చేసి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇండియా బిగాన్ దిస్ జర్నీ ఇన్ 2015. ఇండియా ఈ జర్నీ 2015లోనే స్టార్ట్ చేసింది. అబౌట్ 5 years లేటర్ దాన్ మోస్ట్ లార్జ్ ఎకానమీస్. సో దాదాపు 5 years లేట్ అయ్యిందని చెప్పి చెప్తున్నారనమాట ఈ లార్జ్ ఎకానమీస్ రావటానికి. అండ్ outlay of 895 crore for the faster adoption and manufacturing of hybrid and electric vehicles in India FAME scheme. సో ఇక్కడ అవుట్లే వచ్చేసి 895 crore రూపీ ఫేమ్ స్కీమ్ అనమాట. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. సో బోత్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ హైబ్రిడ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఫర్ 5 years. ఇది ఎక్స్పాండ్ ఎంత అయ్యిందంటే 2015 నుండి 2019 వరకు 10,000 crores ఎక్స్పాండ్ అవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, China announced its ambitious new energy vehicle subsidy program in 2009, which coupled with the mandatory joint venture manufacturing of EVs until 2022, enabled technology transfer. In addition, a reduced import duty on EVs 25% in 2010 to 15% in 2018 and cumulative incentives of about $230 billion in the past 15 years, the most by any country, enabled China to achieve the highest global EV adoption rate. This also supported rapid charging infrastructure deployment, making China the largest producer and consumer of EVs. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే చైనా అనౌన్స్ చేయడం జరిగింది ఏమనంటే ద అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ. సో న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది 2009లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో విచ్ కపుల్డ్ విత్ మ్యాండేటరీ జాయింట్ వెంచర్. సో వాళ్ళు ఏంటంటే ఎలా కంబైండ్ అయ్యారంటే జాయింట్ వెంచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంబైన్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈవీస్ అని చెప్పి అంటిల్ 2022 వరకు చేయడం జరిగింది. ఎనేబుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అప్పుడు ఎనేబుల్ చేశారనమాట. ఎంటర్ చేయటం ఎనేబుల్ అంటే. ఇన్ ఎడిషన్గా అంటే ఎక్స్ట్రాగా ఏ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఈవీస్ 25% in 2010 to 15% in 2018.
సో ఇంపోర్ట్ డ్యూటీ అనేది రెడ్యూస్ చేయటం దేని మీద అంటే ఈవీస్ మీద 25% వచ్చేసి 2010లో అండ్ 15% వచ్చేసి 2018లో జరిగింది. అండ్ క్యుములేటివ్ ఇన్సెంటివ్స్ కూడా క్యుములేటివ్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఆఫ్ అబౌట్ $230 billion ఇన్ ద పాస్ట్ 15 years చూసుకుంటే, ఏదైతే 2010 నుండి 2025 వరకు చూసుకుంటే $230 billion వరకు ఇన్సెంటివ్స్ అనేది రావటం జరిగింది. ద మోస్ట్ బై ఎనీ కంట్రీ. సో ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఎనేబుల్డ్ చైనా టు అచీవ్ ద హైయెస్ట్ గ్లోబల్ ఈవీ అడాప్షన్ రేట్. సో చైనా ఏంటంటే హైయెస్ట్ గ్లోబల్ ఈవీ అడాప్షన్ రేట్ అనేది చైనా అచీవ్ చేసిందని చెప్తున్నారు. దిస్ ఆల్సో సపోర్టెడ్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్లాయ్మెంట్ అంటే ద యాక్షన్ ఆఫ్ బ్రింగింగ్ రిసోర్సెస్ ఇంటూ ఎఫెక్టివ్ యాక్షన్. డెప్లాయ్మెంట్ అంటే the action of bringing resources into effective action. మేకింగ్ చైనా ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ ఈవీస్. సో చైనా ఏంటంటే ఇప్పుడు లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ అంటే అయ్యింది అండ్ ప్రొడ్యూసర్ అయ్యింది, ప్లస్ కన్స్యూమర్ అమ్మటము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము అండ్ అమ్మటము ఇది చేయటం జరిగిందనమాట. చైనా ఇప్పుడు ప్రజెంట్ లార్జెస్ట్ అయ్యింది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో నెక్స్ట్ ద యుఎస్ బిగాన్ దిస్ జర్నీ ఇన్ 2010. సో యూఎస్ కూడా 2010లో స్టార్ట్ చేసింది విత్ అన్ ఇనిషియల్ అవుట్లే ఆఫ్ $25 billion ఫర్ ఇట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్. దిస్ వాస్ గ్రేట్లీ ఎక్స్పాండెడ్ అండర్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, బట్ ఇట్స్ ఈవీ అడాప్షన్ రేట్ ఈస్ మచ్ లోయర్ దాన్ చైనాస్. ఇన్ 2024, out of 17 million global EV car sales, China alone accounted for 11.3 million, followed by Europe with 3.2 million, the US with another 1.5 million, and the rest of the world accounting for the remainder. China's vertical integration of battery manufacturing from mining, processing to assembling has aided economies of scale with competitive pricing of EVs against conventional ICE vehicles. సో యూఎస్ కూడా 2010లో ఈ ఈవీ వెహికల్స్కి జర్నీ అనేది స్టార్ట్ చేసింది విత్ అన్ ఇనిషియల్ అవుట్లే వచ్చేసి $25 billion అనమాట ఫర్ ఇట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్. సో దీనికి వీళ్ళు ఒక నేమ్ పెట్టుకోవడం జరిగింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్. దిస్ వాస్ గ్రేట్లీ ఎక్స్పాండెడ్ అండర్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్. సో ఇది ఏంటంటే ఈ ఎక్స్పాండ్ అనేది చాలా గ్రేట్గా ఎక్కువగా మంచిగా జరిగింది. అండ్ ఎవరి అండర్లో అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అండర్లో జరిగిందని చెప్తున్నారనమాట. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, బట్ ఇట్స్ ఈవీ అడాప్షన్ రేట్ ఈజ్ మచ్ లోయర్ దాన్ ద చైనాస్. సో ఈవీ అడాప్షన్ రేట్ అనేది చైనా కన్నా తక్కువ ఉంది యూఎస్ఏకి. ఇన్ 2024, అవుట్ ఆఫ్ 17 million global EV car sales, China alone accounted for 11.3 million, followed by Europe with 3.2 million. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ 2024లో చూసుకుంటే ఈవీ కార్ సేల్స్ గ్లోబల్గా చూసుకుంటే 17 million అయినాయి అన్నారు. అవుట్ ఆఫ్ 17 millionలో చైనా ఒక్కటి వచ్చేసి 11.3 million ఉందంట. దాన్ని ఫాలో చేస్తూ దాని నెక్స్ట్ యూరోప్ వచ్చేసి 3.2 million అయితే, నెక్స్ట్ యూఎస్ వచ్చేసి 1.5 million అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి మిగతా అని చెప్తున్నారనమాట. చైనాస్ వర్టికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ మైనింగ్ ప్రాసెసింగ్ టు అసెంబ్లింగ్ హ్యాస్ ఎయిడెడ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ with competitive pricing of EVs against conventional ICE vehicles. సో చైనా ఒక వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే కాంబినేషన్ మెర్జర్ ఇవి వస్తాయి అన్నమాట.
సో ఏవైతే కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మైనింగ్ కానీ సో ప్రాసెసింగ్ చేస్తూ అసెంబుల్ చేయటము ఏదైనా ఒక వెహికల్స్ని హ్యాస్ ఎయిడెడ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ విత్ కాంపిటేటివ్ ప్రైజింగ్. సో ప్రైస్ కూడా కాంపిటేటివ్గానే పెట్టి ఆఫ్ ఈవీస్ అగైనెస్ట్ కన్వెన్షనల్ ఐసీ వెహికల్స్. సో కన్వెన్షనల్ ఐసీ వెహికల్స్తో దానికి అగైనెస్ట్గా వీళ్ళు ఈవీ వెహికల్స్కి వచ్చేసి కొంచెం కాంపిటేటివ్గా ప్రైస్ అనేది పెడతాం. సో పెంచినారు అట్లా అని చెప్తున్నారనమాట. For now, the 25% DVA that India could aim for under the just announced scheme would be reproposing locally made auto components meant for ICE vehicles to EVs and layering it with software as a service. But to obtain the crucial technology for the heart of the EV, its battery, India must replicate its approach to localizing ICE manufacturing, which is to mandate joint ventures with local ICE or EV makers and gradually allow for a complete open market. For now, the 25% DVA ఏదైతే ఉందో that India could aim for under just announced scheme. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియా ఏంటంటే అండర్ జస్ట్ అనౌన్స్డ్ ఏమని అనౌన్స్ చేయడం జరిగింది ఆ స్కీమ్ గురించి వుడ్ బి రీప్రపోజింగ్, అది రీప్రపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది లోకల్గా మేడ్ ఆటో కాంపోనెంట్స్. సో ఏవైతే కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో అవి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేలాగా మీన్డ్ ఫర్ ఐసీఈ వెహికల్స్ టు ఈవీ వెహికల్స్. సో ఐసీఈ వెహికల్స్ నుండి ఈవీ వెహికల్స్కి అండ్ లేయరింగ్ ఇట్ విత్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో దానికి లేయరింగ్ ఎలా చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని సర్వీస్ చేసేలాగా అనమాట. బట్ టు అబ్టైన్ ద క్రూషియల్ టెక్నాలజీ ఫర్ ద హార్ట్ ఆఫ్ ద ఈవీ, ఇట్స్ బ్యాటరీ, India must replicate its approach to localizing ICE manufacturing. సో ఇండియా ఏంటి అబ్టైన్ చేస్తుందంటే క్రూషియల్ టెక్నాలజీ, మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ఫర్ ద హార్ట్ ఆఫ్ ద ఈవీ యొక్క హార్ట్ వచ్చేసి ఇట్స్ బ్యాటరీ, అది బ్యాటరీ అనమాట. ఇండియా మస్ట్ రెప్లికేట్ ఇట్స్ అప్రోచ్. సో వాళ్ళ అప్రోచ్ ఏదైతే ఉందో అది రెప్లికేట్ చేస్తుంది అనమాట టు లోకలైజింగ్ ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్. సో లోకల్గా ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి అని, విచ్ ఈస్ టు మ్యాండేట్ జాయింట్ వెంచర్స్. సో ఏంటంటే మ్యాండేటరీ అనమాట జాయింట్ వెంచర్స్ లోకల్గా ఈ ఐసీఈ అండ్ ఈవీ మేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోనే చేసేలాగా అండ్ గ్రాడ్యువల్ ఎలో ఫర్ ఏ కంప్లీట్ ఓపెన్ మార్కెట్. సో ఈ గ్రాడ్యువల్గా ఏంటంటే చిన్న చిన్నగా టోటల్ కాంపోనెంట్స్ ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా ఇండియాలోనే ఓపెన్ మార్కెట్గా చేయాలి అని అనుకుంటున్నారనమాట. వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ దట్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీస్ ఫాల్ షార్ట్ ఆఫ్ అడ్రెస్సింగ్. సో ఫాల్ షార్ట్ ఆఫ్ అడ్రెస్సింగ్కి సో ఇండియా ఒక మెయిన్ ఇష్యూ ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీస్లో అంటే బూస్టింగ్ ఈవీ అడాప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్. సో టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది మెయిన్ ఇష్యూ అంటున్నారనమాట. సీజ్ ద వెన్ డిడ్ ఇండియా బిగాన్ ఇట్స్ జర్నీ టు డీకార్బనైజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మొబిలిటీ. ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? 2015. What was the outlay for the faster adoption and manufacturing of hybrid and electric vehicles in India? FAME scheme యూజ్ చేసుకుని ఎంత అవుట్లే వీళ్ళు ఇవ్వటం జరిగిందంటే సో 895 crore ఫర్ 5 yearsకి అండ్ ఎక్స్పాండెడ్ టు 10,000 crore in 2019 అన్నమాట. నెక్స్ట్ బి ఆన్సర్. Which country has achieved the highest global EV adoption rate? సో ఏ కంట్రీ ఈవీ అడాప్షన్ గ్లోబల్గా హైయెస్ట్ తెచ్చుకుందంటే చైనా. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో డిస్క్రైబ్ చైనాస్ అప్రోచ్ టు ప్రమోటింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో చైనా ఒక అప్రోచ్ ఎలా ప్రమోట్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి డిస్క్రైబ్ చేయమని అన్నారు. చైనా అనౌన్స్డ్ ఇట్స్ అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఇన్ 2009. సో ఇది నేను ఏంటంటే మీకు జస్ట్ షార్ట్ ఆన్సర్ ఎట్లా మీరు ప్యాసేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి డిస్క్రిప్టివ్ కోసం ఇలా షార్ట్ ఆన్సర్స్ అనేది పెడుతున్నాను అనమాట. చైనా అనౌన్స్డ్ ఇట్స్ అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఇన్ 2009 coupled with the mandatory joint venture manufacturing of EVs until 2022, enabling technology transfer. Additionally, China reduced import duty on EVs from 25% in 2010 to 15% in 2018 and provided cumulative incentives of about $250 billion in the past 15 years. సో నేను దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో మీకు ఏదైతే డిస్క్రైబ్ చేశానో దాన్ని మళ్ళీ మీరు ఒకసారి చదివితే మీకు దానికి మీనింగ్ అనేది మీరు క్లియర్ అవుట్ చేసుకోవటానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఈవీ అడాప్షన్ ఇన్ ఇండియా? సో ఏంటంటే ఈవీ అడాప్షన్ ఎలా ఉందంటే మంది 20% 2030 కల్లా రీచ్ అయ్యి, సో నెక్స్ట్ యూనిట్స్ అనేది పెరగాలని చెప్పి దాని మీద చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్, ఎనీ వన్ 100 to 150 వర్డ్స్ యూస్ చేసుకుని రాయండి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇన్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ. సో ఇండియాస్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ గురించి టెక్నాలజీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి దాని మీద డిస్కస్ అంటే దాని మీద ఒక ఎస్సే రాయండి. ఆర్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద అప్రోచెస్ ఆఫ్ ఇండియా, చైనా అండ్ యుఎస్ ఇన్ ప్రమోటింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దీని మీదనే అట్లీస్ట్ ఒకటన్నా రాయండి. సో కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఓకే మీరు రాస్తే. సో మేము మెయిల్ అనేది మీకు ఇస్తాము, ఆ మెయిల్కి మీరు సెండ్ చేద్దారు. కామెంట్ చేయండి ఇన్ కేస్ మీరు రాస్తే మాత్రం డిస్క్రిప్టివ్. ఇండియా మస్ట్ ఎన్ష్యూరింగ్ టెక్నాలజీ ఇండియా మస్ట్ ఎన్ష్యూరింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఈవీ సెగ్మెంట్. సో ఇండియా మస్ట్ మోడల్ ప్లస్ V1 ensure. This also supported rapid changing infrastructure deployment, making the China the large producer and consumer of EVs. The large and rather than the largest, the most itla ostadi anamata. So ikkada the largest producer. Next, parajambal questions. The SPME CPI adds to the bucket of policies that attempts to boost EV adoption and manufacturing. However, these policies put together fall short of addressing a pressing issue in India's journey to decarbonize and transform mobility technology transfer. The notification under the scheme to promote manufacturing of electric passenger cars in India, announced in March 2024, allows for a maximum import of 8,000 completely built units annually for each manufacturer for 5 years. For now, the 25% DVA that India could aim for under the just announced scheme would be repurposing locally made auto components meant for ICE vehicles to EVs and layering it with software as a service. సో ఫస్ట్ వచ్చేసి ఏదైతే స్కీమ్ ఏదైతే ఉందో సో దాని గురించి, సో ఇలా అబ్రివేషన్ ఇచ్చినప్పుడు దీనికన్నా బిఫోర్ ఏం స్టేట్మెంట్ పెట్టాలంటే దాని కంప్లీట్ ఫుల్ ఏదైతే అబ్రివేషన్ ఉందో దాన్ని ముందు పెట్టండి. సో సి నెక్స్ట్ ఏ ఇక్కడితో మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నారు, హవెవర్ వస్తుందా, ఫర్ నో వస్తుందా. సో ఈ టు బూస్ట్ ఈవీ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హవెవర్ దిస్ పాలసీస్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఈ పాలసీస్ ఏదైతే ఈ పాలసీస్ గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది కాబట్టి నెక్స్ట్ పాలసీస్ నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. సో అది రాదు. నెక్స్ట్ డి. సో మీకు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్లో ఏవైతే ఉందో దాని నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేట్మెంట్స్ అవుతుంది అనమాట. అలా కూడా కంబైన్ చేసుకోవచ్చు పారాజంబల్స్. నెక్స్ట్, చైనా అనౌన్స్డ్ ఇట్స్ అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఇన్ 2009, which coupled with mandatory joint venture manufacturing of EVs until 2022 enabled technology transfer. The US began this journey in 2010 with an initial outlay of $25 billion for its advanced technology vehicles manufacturing loans program. India began this journey in 2015, about 5 years later than most large economies. In 2024, out of 17 million global EV car sales, China alone accounted for 11.3 million. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే, సో చైనా అనేది అనౌన్స్ చేయడం జరిగింది దాని అంబిషియస్ వెహికల్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ గురించి 2009లో చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే మీకు అర్థమైపోతుంది, ఇయర్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఇలా చేయొచ్చు. సో ఫస్ట్ 2009లో స్టార్ట్ చేసినారు కాబట్టి 2009 నెక్స్ట్ మనకి ఏ ఇయర్ వస్తుంది, 2010లో యూఎస్ జర్నీ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ బి. ఆ తర్వాత ఏంటంటే ఇండియా 2015లో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ సి. నెక్స్ట్ వచ్చేసి 2024 ఇలా. సో నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఇది రాంగ్. సో చెప్తున్నా చూడండి, ఇలా ఏవైతే ఇయర్స్ ఇలా చెప్తుంటారనమాట, ఇయర్స్ కంబైన్ చేసుకుని ఇలా కూడా చేయొచ్చు అని, ఇలా అస్సలు కుదరదు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే చైనా అనౌన్స్ చేసింది ఈవీస్ అంటిల్ 2022లో,
ఆ తర్వాత ఎనేబుల్ చేసే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని. ఆ తర్వాత ఏం చేసిందంటే యూఎస్ కూడా బిగన్ చేసిందనమాట ఈ జర్నీ గురించి. సో ఏవి నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్ అనేది ఇన్ 2024లో అవుట్ ఆఫ్ 17 మిలియన్ గ్లోబల్ ఈవీ కార్స్లో చైనా ఇంత చేస్తే నెక్స్ట్ ఏం చేసిందంటే ఇండియా దీని గురించి బిగాన్ చేసిందనమాట 2015. అప్పటికి ఇంత అయ్యింది, నెక్స్ట్ ఇలా చేయటం జరిగిందనమాట ఏబిడిసి. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఎనీవన్ మీరు ఏది ఒక్కటి ఓకే అయినా కూడా నాకు కామెంట్ చేస్తే మీకు మేము మెయిల్ అనేది ఇస్తాము, దానికి మీరు అటాచ్ చేయండి. ఏదైనా రాసినా కూడా ఏదైతే పిక్స్ ఉన్నాయో ఇమేజెస్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయండి. సో దట్స్ ఇట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డైలీ వొకాబ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఐఎల్పి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 365 days ఇది. సో ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బ్యాచెస్కి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9649643354కి. సో మెయిన్స్ క్లాసెస్ ఏవైతే మెయిన్స్ ఇంగ్లీష్ ఆర్ రీజనింగ్ ఆర్ క్వాంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ఈజీ ఇన్ టైంలో ఎలా అయితే చేయాలి, ఎలా ట్రిక్స్ యూస్ చేసుకొని ఎలా చేయాలి అని చెప్పి, ఎంత ఫాస్ట్గా ఎలా అప్లై చేయాలని చెప్పి దాని మీద మేము క్లాసెస్ చేసాము. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి అండ్ వీ విల్ అప్డేట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.